ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ తో పాటు సిల్వర్ సిరీస్ కూడా మనం మొదలు పెట్టాం కాబట్టి, అండ్ ఈ రోజు మనం చూసుకుంటే గోల్డ్ రేట్ చాలా పెరిగింది అని చెప్పొచ్చు. అండ్ మనం కూడా దాని గురించి డిస్కస్ కూడా చేసాం. అండ్ మీరు ఎప్పుడు అంటారు గోల్డ్ తో పాటు దాని ఇంపాక్ట్ సిల్వర్ మీద కూడా పడే ఉంటుంది అని. కరెక్ట్. అంటే ఈ రోజు సిల్వర్ రేట్ పెరిగింది అంటారా సార్? యువర్ గెస్ ఇస్ రైట్. ఎంత పెరిగింది అండ్ ఆ మూమెంట్ ఏ విధంగా, అంటే మళ్ళీ ఫాల్ అవుతుందంటారా, రైజ్ అవుతుందంటారా, అది ఎలా గుర్తించాలంటారు? సిల్వర్ యాక్చువల్ గా గోల్డ్ కంటే ఎక్కువగా బులిష్ గా ఉంది శిరీష. 1,500 లేదంటే 1,1000 వరకు ఉన్న కేజీ సిల్వర్ చూసుకుంటే ఈ రోజున 1,04,000 ఉంది. 1,04,000. ఎస్. సో ఇట్ హ్యాస్ లిటరలీ గాన్ అవుట్ ఆఫ్ ద రూఫ్ అని చెప్పాలి. అస్సలు తగ్గేదేలే. దానికి ఎలా తెలిసిందో పుష్ప 2 వచ్చిందని రెచ్చిపోతూనే ఉంది నిజంగా. అసలు వీఆర్ నాట్ ఏబుల్ టు టేమ్ దట్ రైజ్. అసలు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. డిమాండ్ అలాగే ఉంది, పైగా పెళ్ళి సీజన్. సో December 31st వరకు అస్సలు తగ్గేదే లేదు. అండ్ గోల్డ్ కంటే నిజంగానే చాలా ఎక్కువగా బులిష్గా ఉందండి. గోల్డ్ అయితే ఎలాగో మీకు బుల్ జోన్లో ఉందే తీరింది. కానీ సిల్వర్ ఏం చేస్తుందంటే, మీకు ఒక విషయం తెలుసా, గోల్డ్కి సిల్వర్ ఎప్పుడు నీడ లాంటిది అనమాట. కానీ ఈసారి మీకు ఒకటి చెప్పాలి, కొత్త విషయం ఏం జరిగిందంటే, సిల్వర్ యాక్చువల్గా గోల్డ్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కంటే ఫాస్ట్గా పెరుగుతుంది, గోల్డ్ కంటే ముందుంది. అండ్ గోల్డ్ ఇప్పుడు కాస్త వెనకపడిపోయింది. సో సిల్వర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ రేంజెస్ ఉన్నాయి, ప్రైసెస్ ఏంటి, అండ్ దాని రాబోయే రోజుల్లో స్టేటస్ ఏంటి, ఈ 3 మనం తెలుసుకుందాం. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ సిల్వర్ ప్రైసెస్ చూసుకుందాం శిరీష. 99 రూపీస్ 50 పైసా ఉన్న 1 గ్రాము సిల్వర్ ఈ రోజున చూసుకుంటే 104 రూపాయలు గ్రామ్. అబ్సల్యూట్లీ, పర్ గ్రామ్ 4 రూపీస్ 50 పైసా పెరిగిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే సాధారణంగా ఏముంటుందంటే శిరీష, 10 లేదా 100 గ్రాముల వెండి యూటెన్సిల్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి ప్రిఫర్ చేస్తారు. బికాస్ సిల్వర్ చాలా తక్కువ రేట్ కాబట్టి కంపేర్ టు గోల్డ్. తక్కువ రేట్ ఏం లేదులేండి, అక్కడ బాగా పెరిగిపోయింది. నా ఇక్కడ మనం చూసుకుంటే 10 గ్రాముల సిల్వర్ 1040 ఇవాళ ఉంది. నిన్న 1000 రూపీస్ ఉంటుంది. చూడండి, ఒక్కటే రోజులో 40 రూపాయలు అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఇట్స్ అ హ్యూజ్ రైజ్. ఎందుకంటే 5 రూపాయలు ఒకవేళ కేజీకి పెరిగితే గ్రాముకి 50 పైసలే, కానీ ఇవాళ మీకు 4 రూపాయలు పెరిగిపోయింది. దిస్ ఇస్ అన్బిలీవబుల్ కైండ్ ఆఫ్ అ రైజ్. గోల్డ్ని పూర్తిగా వెనక్కి వదిలేస్తుంది. అసలు సిల్వర్ ఎటువైపు కూడా వెళ్ళకుండా స్ట్రైట్గా ఇట్స్ గోయింగ్ టు ద టాప్. నౌ లుకింగ్ ఎట్ ది కేజీ ప్రైస్, 1,00,000 రూపాయలు ఉన్న వెండి ప్రైస్ నిన్న కాస్త చూసుకుంటే ఈరోజు 1,04,000, బికాస్ ఇట్ ఈస్ అ సింపుల్ ఎఫెక్టివ్ ప్రైస్ ఆఫ్ 4 రూపీస్ పర్ గ్రామ్. కాబట్టి అక్కడ 4,000 పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఒకవేళ అర్జెన్సీ ఉంటే శిరీష, ఖచ్చితంగా వెళ్ళిపోయి బై చేసుకోండి, బికాజ్ యూ కెనాట్ వెయిట్ ఫర్ ఇట్, పెళ్లి సీజన్ వాళ్ళ కోసం. కానీ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ బాండ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ప్రెషియస్ మెటల్స్లో అన్నితో పాటు మీకు సిల్వర్, గోల్డ్తో పాటు మీరు సిల్వర్ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో బై చేసుకోవచ్చు. లేదంటారా, మీరు ఒక ట్రేడరా, మీరు ఒక హెడ్జింగ్ చేసే కంపెనీనా, లేదంటే ఇండివిజువలా, మీ అందరి కోసం కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ రికమెండేషన్ లా తీసుకోకండి, ఇట్స్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేషన్. నా కమింగ్ టు ది సిల్వర్ చార్ట్ శిరీష, సిల్వర్లో ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను ఒక కైండ్ ఆఫ్ రైజ్ అనేది మీకు ఎక్కడి నుంచి ఉన్నది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది శిరీష. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా మీకు ట్రెండ్ లైన్ అనేది మనం ఎప్పుడైతే డ్రా చేస్తున్నాం కదా, ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసిన తర్వాత ఇది 1 ఇండికేషన్. ట్రెండ్ లైన్ కింద ఉన్నంత వరకు సిల్వర్ పైకి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మనం బేరిష్ అని చెప్తాం, అంటే ఇంకా కింద పడిపోతుంది అని. చూడండి, ఇక్కడ కూడా మీకు ఇక్కడ మళ్ళీ గ్యాప్ అప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అండ్ ఈ రోజున మీరు చూసుకుంటే ఆకాశం అంటుంటే దాని ప్రైసెస్ ఇట్ హాస్ గాన్ అప్ టు 1,04,000 రూపీస్, విచ్ ఇస్ లైక్ లిటరలీ అన్బిలీవబుల్. సో ఇలా మీరు ట్రెండ్ లైన్ వాడుకొని 15 మినిట్స్ చార్ట్లో చూపిస్తున్నాను, సో దట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది. నా ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, ఐల్ షో యూ వన్ మోర్ సినారియో సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇది 30 మినిట్స్ చార్ట్ ఇప్పుడు పెడుతున్నాను. ఇందులో ఇవాల్టి నుంచి 1,04,000 నుంచి ఎక్కడికి వెళ్తుంది? 1,10,000 వెళ్తుందా, లేదంటే మళ్ళీ 1,00,000కి తిరిగి వస్తుందా? సో ముఖ్యంగా చూసుకుంటే శిరీష, ఫస్ట్ టార్గెట్ విడ్ బి 1,11,000, 1,11,000 అంటే అది కేజీ ప్రకారంగా చెప్తున్నాను. సో కేజీ వెండికి చూసుకుంటే 1,11,000 ఈజ్ ద నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్.
అది ఈ రోజు సాయంత్రము 5 o'clock లండన్ బులియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గోల్డ్ లో ఎలాగైతే మూమెంటం వస్తుందో సేమ్ సిల్వర్ లో కూడా మీకు మూమెంటం వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. టైం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటారా? ఈవినింగ్ 5 to 9 PM మధ్యలో. ఈ టైంలోనే ఎక్కువగా మార్కెట్లో మీకు అనేది ఒక రైజ్ అండ్ ఫాల్ అనేది కనపడుతుంది. సో 1,04,000 నుంచి 1,11,000 ఈజ్ అవర్ నెక్స్ట్ టార్గెట్. అండ్ ఇందులో మనం చూసుకుంటే 1,11,000 కూడా దాటేసేసి ఇట్ మే ఆల్సో గో అప్ టు 1,25,000. శిరీష వింటున్నారా? చాలా ఇట్స్ లైక్ అ షాకింగ్ విషయం. ఈవెన్ ఇన్ సిల్వర్ 1,25,000. అబ్సల్యూట్లీ. ఓ మై గాడ్. 1,25,000 అది కేజీ బంగారం ప్రైస్ ఉండబోతుంది. దట్ ఈస్ ద టార్గెట్ అనమాట. ఇక గోల్డ్ అంటారా? దీంతో పాటు గోల్డ్ కూడా ఆబ్వియస్గా దీని వెనకాలే ఉంటుంది. సో ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో నేను మీకు రికమెండేషన్ ఇవ్వట్లా, మీరు నేర్చుకుంటారని ఆ నమ్మకంతో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేశాము. గోల్డ్ చాలా సక్సెస్ఫుల్గా అందరికీ హెల్ప్ చేస్తుంది వీడియోస్. సో సిల్వర్లో కూడా హోప్ ఏంటంటే మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఒక అర్థం చేసుకునే ఒక పరిస్థితి ఉంటుంది, మీరు కన్ఫ్యూజన్లో ఉండరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ చూపించినవన్నీ కూడా మీరు నేర్చుకుంటే మీరు ఒక మంచి ఒక ఇన్వెస్టర్ లాగా లాంగ్ టర్మ్ కోసం మీరు తయారవ్వచ్చు. ఇలాంటి వాటి కోసం కూడా మీరు నన్ను అడగచ్చు. సో మరి కన్ఫ్యూజన్ అయితే కొన్ని చూసినప్పుడు చాట్ ఇంట్రాడే మనం చేసినప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి సార్. అలా క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు అంటే నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అసలు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు నాకు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పా ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ మంత్ 2024 అయిపోతుంది. సో మన కష్టాలు కూడా ఈ 31st డిసెంబర్ లోపే ఎండ్ అయిపోవాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో మీరు ఉండే ఉంటారు. సో దట్ నూతన సంవత్సరాన్ని మనం ఒక ఓపెన్ హ్యాండ్స్తో ఓపెన్ ఆర్మ్స్తో మనం వెల్కమ్ చేయొచ్చు అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. మీరందరూ అనుకోవడంలో తప్పేం లేదు, కానీ దానికోసము మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు, దానికోసం మీరు ఎలాంటి దారిలో వెళ్ళేసేసి ఏం నేర్చుకున్నారు, ఆ క్లారిటీ మొత్తం మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టాప్ మోస్ట్ అప్పులు ఉన్న వాళ్ళ కోసం. వాళ్ళకి గత సంవత్సరం సరిగ్గా వెళ్ళలేకపోయింది, ఈ సంవత్సరం కూడా అలాగే టెన్షన్లోనే ఉండేది, కానీ మరి రాబోయే సంవత్సరం కూడా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అది మీ చేతుల్లో ఉంది. సో టేక్ అ డెసిషన్, కాల్ చేయండి. వాట్సాప్ నంబర్ కూడా ఉంది, వాట్సాప్లో కూడా మీరు వాట్సాప్ మెసేజ్ ఇచ్చారనుకోండి, మీకు హెల్ప్ చేసే పూర్తి సహాయాన్ని నేను నా టీము ఇక్కడ ఉండేసి మీకోసం నేను ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నేర్చుకుంటేనే మీరు ముందుకెళ్తారు. సో కాబట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు నాతో పర్సనల్గా కలిసేసేసి మీరు నేర్చుకోవచ్చు. సో ఆ విషయానికి మీరు ఇమ్మీడియట్గా రండి, ఎందుకంటే ఆల్రెడీ మనము 2nd week of డిసెంబర్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఎన్నో రోజులు లేదు, December 31st అండ్ ఈ పాత సంవత్సరం అయిపోనికి. సో కొత్త సంవత్సరాన్ని డెఫినెట్గా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో స్టార్ట్ చేయొచ్చు. ఆ విషయాన్ని కోసమన్నా మీరు స్టార్ట్ చేయమని చెప్తాను. కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.